కిచిడి స్వాద ప్రత్యేక హోదాతోనే ఏపీ సమస్యలు తీరిపోవన్న సీఎం చంద్రబాబు వ్యాఖ్యల్ని సమర్థిస్తారా అంటే 68% మంది అవునని 32% మంది కాదంటున్నారు. అయితే సమర్థించవచ్చు కానీ అది మోసం కాదా అని అంబటి రాంబాబు గారు ప్రశ్నిస్తున్నారు. మోసం కాదా అని రవికుమార్ గారిని ఆయన అడుగుతున్నారు. ఏం చెప్తారో విందాం. అంబటి రాంబాబు గారు చాలా సీనియర్. చంద్రబాబు మోసం చేయడం ఏంటండి? అది కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ గతంలో వాళ్ళు మోసానికి అసలు ఏంటంటే మోసం అనేటటువంటి దానికి రాజశేఖర రెడ్డి నుంచి రాష్ట్రంలో ప్రారంభించాడు. దాన్ని అలా కొనసాగిస్తాడు ఆ కొడుకు. ఆయన ఏమో లేనిపోని అన్ని మాట్లాడతాడు. ఆ విషయ పరిజ్ఞానం లేదు, అవగాహన లేదు. ఇక్కడ ఏంటంటే ఈరోజు ముఖ్యమంత్రి గారు ఆలోచన కేంద్ర ప్రభుత్వం, ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం, యూపీఏ ప్రభుత్వం మేము ఇస్తామని చెప్పారు. వాళ్ళు అసంపూర్తిగా మిగిల్చిపోయారు. నెక్స్ట్ వచ్చినటువంటి మా పార్టీ ఏదైతే ప్రభుత్వం ఉందో ఈ రోజు కూడా మేము చేయమని వాళ్ళు ఏమి కేంద్ర ప్రభుత్వం చెప్పలేదు. పరిశీలన చేస్తున్నామని చెప్పారు. ముఖ్యమంత్రి గారు మభ్యపెట్టడానికి ఏం లేదు. కరెక్ట్ గా ముఖ్యమంత్రి గారు మొదటకు ఈ మాట మొదటిసారి కాదండి, ముందు కూడా చెప్పారు. మనకు ఒక్క ఏది స్పెషల్ స్టేటస్ తోనే అన్ని సమస్యలు తీరిపోవు. ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. మనం లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ వచ్చేంత వరకు కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఉంది. చాలా స్పష్టంగా కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే స్పెషల్ స్టేటస్ వల్లే అవ్వదు అని చెప్తూనే రాకపోయినా పర్వాలేదని పర్వాలేదని ఎక్కడ ఇంప్రెషన్ ఇప్పుడు ఆయనకేమో అలా కనిపిస్తుంది. ఆయన కళ్ళతో ఆయన చెవితో తింటే అలా కనిపిస్తుంది రాంబాబు గారికి. ఏమో ఇంకో రంగా ఉంటుంది, వారికి ఇంకో రంగా ఉంటుంది. కాబట్టి మాకు వచ్చేస్తున్నాడు కదా. ఇది కేంద్ర ప్రభుత్వం బాధ్యత. కేంద్ర ప్రభుత్వం నెరవేర్చాలనేదే మా డిమాండ్. కేంద్ర ప్రభుత్వం మేము అక్కడ ఈ రోజు ఉమ్మడి బాధ్యత కేంద్ర ప్రభుత్వం స్పెషల్ స్టేటస్ అనేది అంబటి రాంబాబు గారికి ఈ విషయం కూడా తెలియదు. రాష్ట్రాలు కానీ స్పెషల్ స్టేటస్ అసెంబ్లీలో తీర్మానం చేసి క్యాబినెట్ లో నిర్ణయం తీసుకున్నాం. అసెంబ్లీలో తీర్మానం స్పెషల్ స్టేటస్ కోసం కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో చెప్పింది, కేంద్ర ప్రభుత్వం క్యాబినెట్ లో నిర్ణయం చేశారు. దాన్ని అమలు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం. అడగట్లేదని ఎవరన్నా ముఖ్యమంత్రి గారు రికమెండేషన్స్ మీద కేంద్ర ప్రభుత్వం దీనివల్ల ఈ 14th ఫైనాన్స్ వల్ల ఈ రాష్ట్రానికి ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి, ఈ రాష్ట్రానికి రావాల్సిన నిధులు తగ్గిపోతున్నాయి చాలా స్పష్టంగా చెప్పాం. ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. అసలు ఏమని నేను అడుగుతా, ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఆయన చేయాల్సినటువంటి బాధ్యత ఒక రైతు భరోసా ప్రతిపక్ష నాయకుడికి బాధ్యత లేదా? ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడిగా ప్రతిపక్ష పార్టీగా ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని అడగాల్సినటువంటి బాధ్యత లేదా? వారు విధంగా దీక్ష చేస్తానంటే స్పెషల్ స్టేటస్ మీద చేయమనండి. ఎందుకు ఈ దొంగ దీక్షలు, రాజకీయ దీక్షలు? మీరు స్పెషల్ స్టేటస్ వైఎస్ఆర్ మోసగాడు అనేది వారి వాదన. వైఎస్ మోసగాడో చంద్రబాబు మోసగాడో ప్రజలు చెప్తారు. ఒకటి రెండు అంశం ఏంటంటే చనిపోయాక అందరూ కొద్దిగా అయితే మీరు అసెంబ్లీ లాగా మమ్మల్ని ఇది చేయకండి. అదే చెప్తున్నాను. అసలు బుల్డోజ్ చేస్తారనేది రాంబాబు గారే బుల్డోజ్ చేస్తారని రాష్ట్రం అంతా అంటే మీరేం మమ్మల్ని అంటే ఎట్లా? రైట్, ఓకే. మీరు అయితే ఒకటి రవికుమార్ గారు ఏమన్నారు, ఒకటి సరి చేసుకోవాల్సిన అంశం ఏంటి, ఇది కేంద్ర ప్రభుత్వ బాధ్యత అంటున్నారు. కేంద్ర ప్రభుత్వంలో మీరు ఒక భాగస్వామి అనే విషయాన్ని మర్చిపోవద్దు. మీరు మర్చిపోయిన ప్రజలు మర్చిపోయే పరిస్థితి లేదు. కాబట్టి ఉమ్మడి బాధ్యత అనేది అంగీకరించండి. రెండు అంశం చిన్న ఉదాహరణ చెప్తే ఎక్కువసేపు తీసుకోండి. ఒక పేషెంట్ని డబ్బులన్నీ కట్టేసి హాస్పిటల్లో చేరిన తర్వాత ఆ పేషెంట్ చనిపోయిన తర్వాత డాక్టర్ ఏం చెప్తారంటే ఒక్కసారి చెబితే డబ్బులు కట్టిన అందరూ తంతారని, ఏమండి ఇంకా సీరియస్గా ఉంది ఏం పర్వాలేదని చెబుతున్నట్టుగా మీరు ప్రత్యేక హోదా ఇవ్వనని చెప్పుకోకుండా ఇదిగో వస్తుంది అదిగో వస్తుందని కాలయాపన చేసే పద్ధతుల్లో మీరు చేస్తున్నారు. ఇది ప్రజల్ని మోసం చేయటం అవుతుందనే విషయాన్ని దయచేసి మీరు గమనించాలి. ఇలా కాకోకుండా వస్తే వస్తుంది లేకపోతే లేదని మీరు చెప్తే చాలా సంతోషపడతారు. అలా కాకుండా ఇదిగో వస్తుంది అదిగో వస్తుంది చావు కబురు చల్లగా చెప్పేటటువంటి ప్రక్రియ మీరు దయచేసి చేయకండి. రెండో అంశం ఏంటంటే చాలా చిత్రమైనటువంటి ఒక కోరిక మీరు కోరుతున్నారు, ఒక డిమాండ్ చేస్తున్నారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అంటారు మోడీ గారిని అని? ఏమండి మీకు అడిగే హక్కు ఉందా? జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రతిపక్ష నాయకుడు,
మీరు మోడీతో కరచాలనం చేసుకుంటారు, గాఢ ఆలింగనం చేసుకుంటారు, మా మిత్రుడిని మీరు ఎందుకు అడగరని నేను అడుగుతున్నానంటే మీరు కరచాలనం చేస్తున్నారు. ఎంత నైతిక మీరు కరచాలనం అది ఆరోపణ. మీరు ఆలింగనం రవికుమార్ గారు, అది కాదు సార్, మధ్యలో వచ్చి ఏం చేయను ఆయన మాట్లాడి ఒక్క విషయం సార్, నేనేంటంటే వీరికి అత్యంత రాజకీయ మిత్రత్వాన్ని కొనసాగించుకుంటూ మా మిత్రుణ్ణి మీరు ఎందుకు అడగరు, మా మిత్రుణ్ణి మీరు ఎందుకు అడగరు అని అడిగే నైతిక హక్కు మీకున్నదా? మీ మిత్రత్వానికి విభేదాలు పొడచూపిన తర్వాత అడుగుతారు ఎవరైనా, అప్పుడు అడగాలి మీరు. ఏమిటండి మేము మాత్రం మేము మిత్రుడితో ఉంటాము, మీరు మా మిత్రుడిని మీరు అడగాలి. ప్రేమ్ కుమార్ గారు చీరాల నుంచి. ప్రేమ్ కుమార్ గారు నమస్కారం, మాట్లాడండి. ప్రేమ్ కుమార్ గారు మొత్తం నమస్కారం, మాట్లాడండి. హలో, రుణాలు అన్నారు, డోక్రా మహిళల రుణాలు అన్నారు, అన్ని చేశాడు, ఓట్లు వేశాడు, ప్రజలను అన్యాయంగా ముంచాడు. మొక్కలకి రుణాలు రద్దు కాలేదు. అదేమంటే 50,000 మొక్కకి మా మామగారికి 3,000 రుణం రద్దు అయిందండి. అదేమంటే 1,50,000 రుణాలు రద్దు అంటారు. ఎక్కడండి చెప్పండి? జనాలకి ఓట్లు వేశారు, కాంగ్రెస్ వాళ్ళతో కలిశారు, బీజేపీ వాళ్ళతో కలిశారు. ఇప్పుడు ప్రత్యేక హోదా అన్నారు, ప్రత్యేక హోదా సాగు కబుర్ చిన్నగా చెప్పారు. ఇక అక్కర్లేదు, దాంతో అభ్యంతరం లేదు అని చెప్తున్నారు. ఇంకా వేరే 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 నిధులు అయినా చెప్పుకొని చేసుకోవాలి అంటున్నారు. రేపు ఆ నిధులు కూడా రాకపోతే ఇంకో నిధులు అంటారు. రైట్. నరసింహరావు మరొకరు ప్రకాశం జిల్లా నుంచి. నరసింహరావు నమస్తే సార్. చెప్పండి. నమస్తే సార్. ఓకే. ఆయన రుణమాఫీ అయిందంటున్నారు కదా, రుణమాఫీ అయిందన్నా. ఇప్పుడు నాకు రుణమాఫీ అయింది సార్. నాకు 45,000 ఉంటే మొత్తం రుణమాఫీ అన్నారు. 5,9,000 వేశారు బ్యాంకులో. నేను తీరా దాన్ని 1B ఫామ్ తీసుకెళ్తే ఆయన ఏమన్నాడు, 16,000 రూపాయలు మీరు కడితేనే దాన్ని రెన్యువల్ చేస్తామన్నాడు. అదేంటి సార్ మాకు రుణమాఫీ అయిందని అంటారు. అది 2013 మార్చి వరకే అన్నారు సార్. 2013 నుంచి 14 1 సంవత్సరం, 14 నుంచి 15 2 సంవత్సరాలు 8,000 వడ్డీ వస్తుంది. ఆ 16,000 కడితేనే దీన్ని 2,000 చేస్తాం, లేకపోతే నువ్వు బయటికి పోవస్తున్నాడు. నెలకొకటి ఏం మాట్లాడకుండా 16,000 కట్టి నేను దాన్ని 2,000 చేసుకోవచ్చు. మరి ఆయన రుణమాఫీ అయింది, నా కాగితాలు ఉన్నాయి, నా డబ్బు ఉన్నాయి, ఇవన్నీ అన్ని లిస్ట్ ఇస్తా అన్నాడు. ఈ రుణమాఫీ చేసి ఏం చేస్తారు సార్ వీళ్ళు? ఒక్కరు కూడా పూర్తిగా రుణమాఫీ అయింది, ఒక్కరు కూడా లేదు. అది గ్యారంటీ. కావాలంటే వాళ్ళు ఇచ్చుకోవచ్చు, ఎవరికి ఒక్కరికి కూడా కావాల. మరి ఒక్కరికి కూడా కాకుండా ఎట్లా ఉంటుంది? 32 లక్షలు మీరు మీ బ్యాంకు వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారం మీరు తప్పండి, మీరు వెరిఫై చేసుకోండి. లేదా మీ కలెక్టర్ ఆఫీస్కి 25వ తారీఖు వరకు టైం ఉంది, మీరు అప్పీల్ చేయండి. తప్పనిసరిగా మీకు న్యాయం జరుగుతుంది. మీ సమాచారాన్ని బ్యాంకు వాడు సరిగ్గా ఫీడ్ చేయకపోవడం వల్ల ఉన్నటువంటి ఇబ్బందులు, వాడు డేటాబేస్ తప్పు చేస్తున్నాడు. మీరు కలెక్టర్ ఆఫీస్, అందుకనే ప్రతి ఒక్క రైతుకి, అర్హత ఉన్న రైతుకి అందాలనేదే ప్రభుత్వం లక్ష్యం. 25వ తారీఖు వరకు సమయం ఇచ్చారు. చంద్రబాబు మోసం చేశారని ఆయన అంటున్నాడు, వైఎస్ మోసం చేశారని వీళ్ళు అంటున్నారు. మీరేమంటారు? వైఎస్ మోసం చేశారనే సబ్జెక్ట్ కూడా మాట్లాడడం మంచిది కాదు. లేరు వారు ఏముంది, అది రోజు ఉన్నంత వరకు ఓకే. రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ రైతులకు ఏం చేసింది అనేది పెద్ద చర్చించాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ఇట్స్ ప్రూవ్డ్ వన్. ఎందుకు అంటే ఇప్పుడు చర్చ వచ్చింది కనుక, అంటే తెలంగాణ ఆంధ్ర సబ్జెక్టు అయినప్పటికీ అటైనా ఇటైనా రుణమాఫీ చేస్తామన్నది మేనిఫెస్టోలో అత్యంత ప్రధానమైనటువంటి ఆకర్షింపబడే ఒక అంశం. ఆ అంశం మీద అధికారంలోకి వచ్చిన తర్వాత రుణమాఫీ చేయడంలో అటు చంద్రబాబు కానీ ఇటు కేసీఆర్ కానీ వాళ్ళకున్నటువంటి అపారమైన మేధస్సునంతా రైతులను తింగరబింగర చేయడానికి ఉపయోగించినారండి. ఓకే. అక్కడ కుటుంబరాన్ని ఉపయోగించుకుని ఉండొచ్చు చంద్రబాబు నాయుడు గారు, ఇక్కడ ఇంకెవరినో ఉపయోగించుకుని ఉండొచ్చు. కానీ ఎలాగైతేనే కన్ఫ్యూజ్ చేసి మాత్రమైనటువంటి ఒక విషయం, అంటే ఎవరికీ అర్థం కాని ఒక ఏమంటారు ఆ గందరగోళం చేసి ఆ పర్పస్ అయితే సాల్వ్ చేసుకున్నారు. కానీ వాస్తవంగా చెప్పాలంటే రుణమాఫీ అన్నది బూటకము. రుణమాఫీ చేస్తామని ఏదైతే హామీ ఆ హామీ ప్రకారం అయితే చేయలే, తింగరబింగర చేసినారనేది వాస్తవం. ఇకపోతే సోదరుడు తెలుగుదేశం పార్టీ అనుకుంటున్నట్లు, రవికుమార్ గారు అనుకుంటున్నారో, మళ్ళీ అక్కడ ఉన్నట్టు ఆంధ్రప్రదేశ్ ఈ ప్రత్యేక హోదా అన్నది
మేము యూపీ అనలేదండి, యూపీ అన్నది ప్రత్యేక హోదా అని. కానీ ఈరోజు అధికారంలో మేము లేము. మేము 5 ఏళ్ళు ప్రత్యేక హోదా ఇస్తాం మహాప్రభు అంటే 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు ఇవ్వాలని చెప్పి ఇదే టీడీపీ ఇదే బీజేపీ లోక్సభలో రాజ్యసభలో గందరగోళం చేసి చెప్పి మళ్ళీ ఇద్దరు కలిసి ప్రచారంలో కూడా 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తామన్నారు. కనుకనే ఈరోజు అడుగుతా ఉన్నారు. యూపీఏకు ఎటువంటి మచ్చ కానీ మరక కానీ లేదు. ఒకవేళ వచ్చి ఉంటే అపారమైన అనుభవం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీగా తప్పకుండా ఇచ్చే వాళ్ళమేమో, కానీ ఈరోజు అవకాశం లేదు. ఇంకొకటి రాంబాబు గారికి, ఎందుకంటే కలిసి పనిచేసినాం, నాకు తెలిసి రాజశేఖర రెడ్డి గారికి వారు వెళ్ళాను, నేను కూడా రాజశేఖర రెడ్డి గారి భక్తుడిని ఇప్పటికీ. అటువంటి సందర్భంలో రాహుల్ గాంధీ గారు జగన్ను చూసి ఈ యాత్ర చేసే పరిస్థితి వచ్చిందని మాత్రం మంచి మంచిది కాదు. మీరేమన్నారు, ఆ రోజు జగన్ వద్దన్నారు, మళ్ళీ జగన్ చేసిన తర్వాత జగన్ పాటలు జగన్ రాహుల్ గాంధీని కంపేర్ చేయడము దేర్ షుడ్ నాట్ బి ఏ రీజనబుల్. యాత్రకు సంబంధించి యాత్ర అనండి నేను కావాలి, జగన్ పాటలో రాహుల్ గాంధీ వచ్చేటంత దౌర్భాగ్య పరిస్థితి అయితే లేదు, అది రాదు, వచ్చే పరిస్థితి కూడా ఇక ముందు కూడా జరగకపోతే. నేను చెప్పేది అంటే ఇద్దరిని కంపేర్ చేయటం కాదు, ఆయన ఆల్ ఇండియన్ లీడర్, దానిలో ఏం సందేహం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు స్టేట్ లీడర్, మేము ఆల్ ఇండియా లీడర్ కాదని అనుకోవట్లేదు. అంశం ఏమిటంటే ఇక్కడ ఆ రోజున మీరు ఆ రకంగా కాంగ్రెస్ పార్టీ మాట్లాడినటువంటి తీరు ఇవాళ మార్చుకున్నారు, ఇది ఒక మంచి పరిణామం. ఆ రోజే మార్చుకుని ఉంటే రాష్ట్రం మరొక రకంగా వాళ్ళు మునిగేవాళ్ళు కాదు, మీరు మునిగేవాళ్ళు కాదు అంటే రాష్ట్రం మరో రకంగా ఉండేది ఎలా భాగం తీసుకున్నా. అంతే తప్ప రాహుల్ గాంధీ వ్యక్తి చనిపోతే ఎవరో పరామర్శది అనేది సంవత్సరాల తరబడి 3 సంవత్సరాలు చేసి 10 సంవత్సరాలకి వెళ్తామని చేసేవాళ్ళు చేర్చుకుంటారు, చేసేవాళ్ళు చేస్తారు, చేయించుకునే వాళ్ళు చేర్చుకుంటారు. మధ్యలో మీకేంటి బాగా చెప్పలేము. చేసేవాళ్ళు చేస్తున్నారు, చేర్చుకునే వాళ్ళు చేర్చుకుంటారు. మధ్యలో మీకు రవికుమార్ గారికి చంద్రబాబు నాయుడు గారికి బాధ ఇంకోటి కాదని మీకేంటి బాధ? ఇంకోటి కావచ్చు మంచి పరిణామం. చేసేవాళ్ళు మేము చేస్తున్నాము, చేర్చుకునే వాళ్ళు చేర్చుకుంటున్నారు. ప్రత్యేక హోదాతోనే ఏపీ సమస్యలు తీరిపోవన్న సీఎం చంద్రబాబు వ్యాఖ్యలతో ఏకీవిస్తారా అంటే 69% మంది అవునని 31% మంది అన్నప్పటికీ కూడా ఒక మాట మాత్రం స్పష్టంగా చెప్పవలసి ఉంది. సీఎం చంద్రబాబు గారు కానీ మరెవరైనా సరే ప్రత్యేక హోదా వస్తుంది అని ఆశ పెట్టినటువంటి ఏపీకి ప్రజలకి ఇది ఖచ్చితంగా నిరాశ కలిగించే అంశం అవుతుంది. ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు మిగతా ఎన్ని తీసుకొచ్చినా పర్వాలేదు, కానీ ప్రత్యేక హోదా విషయంలో మాట మార్చారనే విమర్శలకి ఆస్కారం ఇవ్వకుండా ఉంటే మంచిదని చెప్పక తప్పదు. ఎస్ఎంఎస్ పంపిన వారందరూ కూడా ధన్యవాదాలు. కృష్ణారావు గారు, రవికుమార్ గారు, సంపత్ గారు, అంబటి రాంబాబు గారు, పలువురు మాట్లాడారు. అందరికీ కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.